ద్వారకలో షాప్స్ అయితే చాలానే ఉంటాయి. మొత్తం కృష్ణునికి సంబంధించిన అంటే ఆయన అలంకరణ సంబంధించిన వస్తువులే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారు ఒక్క విగ్రహమే కనిపిస్తుంది. అలానే ఉంటారు లోపల. అంటే రుక్మిణీదేవి ఇక్కడ ఉండదు. అలా ఉండడానికి మన పురాణాల ప్రకారం అయితే ఒక కథ ఉన్నది. దూర్వాస మహర్షిని ఒకసారి తమ నివాసానికి ఆహ్వానిస్తారట రుక్మిణి కృష్ణులు. అయితే ఆయన ఎక్కిన రథాన్ని వాళ్ళే నడపాలని అప్పుడైతేనే వస్తా అని దూర్వాస మహర్షి అంటారట. అయితే నడుపుకుంటూ వస్తా ఉంటే మధ్యలో రుక్మిణీదేవికి దాహం ఇస్తదట. కృష్ణుడు సృష్టించిన బావిలోని నీటితో దాహం తీర్చుకుంటదట ఆమె. అయితే దూర్వాస మహర్షి కోపం వస్తుందట, నన్ను పట్టించుకోలేదు, భార్య దాహం తీర్చిండు, నన్ను అడగలేదు అనేసి కోపం వచ్చి రుక్మిణీదేవిని శపిస్తాడంట. రుక్మిణీదేవి సముద్రం ఒడ్డునే ఉండిపోతుందట. రుక్మిణి మందిర్ అని ఉంటది బేట్ ద్వారక దగ్గర, గోపిక తలాబ్ దగ్గర, అక్కడే ఉన్నది టెంపుల్. అయితే శ్రీకృష్ణుని చూడకుండా ఉండలేని రుక్మిణీదేవి ఇసుకతో కృష్ణుని విగ్రహం చేస్తుందట. అదండి స్టోరీ బేట్ ద్వారక. బేట్ ద్వారకలో మేము ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసాము, భలే ఉంది కదా హోటల్ అయితే, మస్తున్నది బొంగులతో.